ముఖ్యంగా వారి సమావేశాలు స్టార్ట్ అయినాయి. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి సంక్షేమ పథకంలో నింపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఆల్రెడీ ఏ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. హామీలకు తగ్గట్టుగా ఏ వర్గాలకు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఏ కోటా ప్రకారంగా 8,000 కోట్లు ఇవాళ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని, దాంతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ సేకరణ పూర్తి చేసుకొని గ్రామ మండల జిల్లా స్థాయి యొక్క సభలను ఏర్పాటు చేసుకోవాలని ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సభ్యత్వాన్ని అట్లనే గ్రామ మండల మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సభలను కూడా మనం త్వరగా ఎట్లా పూర్తి చేసుకోవాలనే పాటు రాష్ట్ర రాజకీయంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ భారీ మార్పులు వచ్చాయి. వీటన్నిటిపైన సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు కమిటీ చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. అధికారులకు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 15 మాసాలు గడుస్తూ ఉంది. అయితే ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మెల్లమెల్లగా అడుగులు పడుతున్న పరిస్థితి కనపడతాం. అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే చాలా సంతోషకర విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 30 ఏళ్ల కింద నుంచి కూడా పెద్ద పోరాటం జరుగుతూ వచ్చాయి. నేను కూడా 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడు ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారి అధ్యక్షతన, అంటే ఆయన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి వచ్చాం. ఎస్సీ వర్గీకరణ చేయండి, చాలా వెనుకబడి దగబడినటువంటి పరిస్థితి అని చెప్పారు. ఎట్టకేలకి ఇప్పుడు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. అయితే ఆ బిల్లులో పేర్కొన్నటువంటి ఎస్సీ యాక్షన్ ప్లాను లేదా ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు కంపెనీలో కూడా వీళ్ళకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఇట్లాంటివన్నీ కొన్ని అంశాలు కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణలో పెట్టారు. ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడ్డ, దగాబడ్డ, ఆర్థికంగా చిక్కిపోయిన, సామాజిక న్యాయం లేనటువంటి వాళ్ళకు కూడా సమన్యాయం చేసే పరిస్థితుల్లో అమలు కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. బిల్లు పాస్ అయింది, సంతోషం. ఇళ్ళకి కాదు పండుగ కాదనే సామెతలాగా బిల్లు పాస్ అయింది కాబట్టి అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంక ఇతర కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. తీసుకునే అమలు చేయాలి. బీసీలకు 42% ఏదైనా మొత్తం మీద ఇది నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అయితే ఈ బిల్లు కూడా బీసీ జనాభాకు సంబంధించిన రిఫ్లెక్షన్ అంటే ఆ జనాభా ఎంత ఉన్నదో అంత కాకపోయినా కొంతన్నా మెరుగ్గా 56% పైబడి ఉన్నారని మొన్న జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి. 42% పెట్టినారు. అయితే బీసీలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఉద్యోగాలలో సరే అన్నిట్లలో కూడా రాజకీయాలలో అన్నిట్లలో కూడా వాళ్ళకు ప్రపోర్షనట్ అంటే నిష్పత్తి క్రమంగా జనాభా ప్రాతిపదికన ఇవి అమలు చేసేదానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు బీసీ 40% పెంచడాన్ని, చట్టాలు చేయడాన్ని సిపిఐ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది అమలు చేయమని కోరుతున్నాం. ఇవాళ బడ్జెట్ చూస్తే 3,15,000 కోట్ల బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు. సంతోషం, అంకెలు బాగానే ఉన్నాయి. అమలు కావాలని కోరుతున్నాం. చెప్పడానికి బాగానే ఉంటుంది, అమలు జరిగినప్పుడే అన్నం పెడతా అంటే కాదు, అన్నం పెడితే ఆకలి తింటుంది, కడుపు నిండుతుంది. కాబట్టి బడ్జెట్ బాగుంది. ఇచ్చిన హామీలకు సంబంధించిన విషయాలు కూడా ఇవాళ ఇప్పటికైతే ఒక బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్లు కావచ్చు, ఇట్లాంటి కొన్ని అమలైనా ఇంకా చాలా విషయాలు. ఇప్పటి వరకు రేషన్ కార్డు అందలే, ఉగాది నుంచి ఇస్తూ ఉంటున్నాం. రేషన్ కార్డు లేక 10 ఏళ్ళు అయిపోయింది. చాలామందికి లేనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇల్లు లేక 10 ఏళ్ళు అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ కొంతమందికి ఇచ్చిన ఇల్లు చాలామందికి తెలియదు. ఇల్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది. సరే, ఇళ్ళకు కూడా బడ్జెట్ కేటాయింపు చేస్తుంది, పెట్టారు, పెంచారు, పిలుస్తున్నారు, చేస్తున్నారు. 5 లక్షలు 6 లక్షల వరకు ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కావాలి, అమలు కావాల్సిన అవసరం. అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణలో భూ కుంభకోణాలు మనందరూ తెలుసు.
ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు ఇండియాని కాదు, కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు చెక్ మరి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నేను కూడా భూభారత్ చట్టానికి సంబంధించి ఇంకా వాళ్ళు రూపకల్పన అయిపోయింది, చట్టం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ చట్టం కూడా సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తేనే దొంగలెవరో దొరలెవరో బయటకు వస్తారు, వాస్తవాలు పెడతాయి. గుట్టలను కూడా పట్టం చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి అన్నింటికీ పులి స్టాప్ పెట్టాలంటే భూభారత్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. తర్వాత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. తర్వాత ప్రతి రైతు దగ్గర కూడా స్కెచ్, నక్ష, ఆయన భూమి ఎట్లా ఎన్ని ఫీట్ల పొడుగు ఉన్నది, ఎన్ని ఫీట్ల వెడల్పు ఉన్నది, లేదా ఎన్ని గదాల పొడుగు ఉంది, ఎన్ని గదాల వెడల్పు ఉంది, వైశాల్యం ఎంత, ఇదంతా అనే వివరాలు కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ బడ్జెట్ సంబంధించి మాత్రం ఇంకా ఈ అంగన్వాడీలకి లేదా ఆశా వర్కర్లకి, తర్వాత ఇవి మన మధ్యాహ్న భోజనం వాళ్ళకి, ఇలాంటి చిరు ఉద్యోగులకు, తర్వాత మన ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం నెల నెల జీతం అవ్వలేదు. బట్ ఈ బడ్జెట్లో జీరో బడ్జెట్ కింద వాళ్ళకి కేటాయింపులు చేసి వాళ్ళకి ఖచ్చితంగా నెల నెల జీతాలు పడాలి. ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఉద్యోగులకు అందరికీ నెల నెలలు రాస్తాయో వాళ్ళకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ ఇది. ఎందుకంటే వాళ్ళు రోజు కష్టపడుతున్నారు. 6 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తే వాళ్ళ బతికేది, వాళ్ళకి ఇచ్చేది అరకొర జీతాలు, చాలీచాలని వేతనాలు. ధరలు విపరీతంగా పెరిగిపోయిన అవకాశం ఉంటుంది. అమలేమో ఇక్కడ శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అరకొర ధరలు నేపథ్యంలో మరి వాళ్ళకి ఏదైతుందో తప్పనిసరిగా నెల నెల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి జరగాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్లో కూడా కేటాయింపులు వాళ్ళకు పెంచుతూ పోయాలి. ఈ అసంఘటిత రంగము లేకుంటే అవుట్సోర్సింగ్ అనేది తీసేసి అందరికీ కూడా క్రమబద్ధీకరణ చేయాలి. సింగరేణిలో కూడా అవుట్సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ క్రమబద్ధీకరణ చేసే పద్ధతిలో చేయాలి. విద్యలో, వైద్యంలో, హాస్పిటల్లో కూడా ఉంటే ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఎట్లా జరుగుతారని నేను అభిప్రాయపడుతున్నాను. విద్యలో, వైద్యంలో, ఉపాధి అవకాశాలలో, తర్వాత ఈ సింగరేణి లాంటి పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా పోవాలా, క్రమబద్ధీకరణ జరగాల, ఉద్యోగ భద్రత కల్పించాలా. అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇచ్చిన ఆకాంక్షలు అమలు చేయాలా. ప్రజాపాలనని చెప్తున్న ప్రభుత్వం మరి ప్రజలకు మరింత చేరువగా అందుబాటులోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఆయాములు అంటే వాళ్ళ కాలంలోనే ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబడి అనేక కాలనీలు చాలా చోట్ల పెండింగ్లు ఉన్నాయి. సిరిసిల్లలో ఉన్నాయి, జగ్దాల్లో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, చాలా చోట్ల ఈ రాజీవ్ సాగులో ఇట్లాంటివన్నీ పెండింగ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం యుద్ధపాత్రంగా రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, అసలు భూమి ఉన్నది, అన్నీ ఉన్నాయి, అల్లుంటే శని ఉంది. అంటే ప్రభుత్వం డబ్బులు కేటాయించినందువల్ల అవి ఇల్లు బేస్మెంట్ లెవెల్ లెంటర్ లెవెల్ ఆగిపోయింది. వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు లాభోక్తులు. ఇలాంటి నేపథ్యంలో ఒక సమగ్రమైన పరిశీలన జరగాల. పాత ఇందిరమ్మ ఇల్లు కాలనీలు, ఇందిరమ్మ కాలనీలని మహాజన్ కాలనీలా ఏంటి అది ఇందిరమ్మ కాలనీలు, ఆ పేరుతో ఉన్నటువంటి వాటికన్నా ఇది ఇందిరమ్మ రాజ్యం అంటుంది. రేవంత్ రెడ్డి గారు మాది ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు, ప్రజాపాలన అంటున్నాడు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ఈ ప్రభుత్వం ఉండి గతకాలపు ఏదైనా నీడనిచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షలు 6 లక్షలు కేటాయిస్తూ ఉంటాయి, ఎస్ఎల్కి 6 లక్షలు కేటాయిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఏవైతే పెండింగ్ గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా సర్వే చేసి వాళ్ళందరికీ ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.